బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో ఘనంగా పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత ప్రముఖ సామాజిక సంస్కర్త ఆయుర్వేద వైద్యులు పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ కొడదెల నాగేంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో ఘనంగా పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు. అగ్నికుల క్షత్రియ జాతిపిత ప్రముఖ సామాజిక సంస్కర్త ఆయుర్వేద వైద్యులు పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని పొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ కొడదెల నాగేంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ, మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంతు నానాజీ, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ముమ్మడివరం ఎమ్మెల్యే తాట్ల సుబ్బరాజు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అగ్నికుల క్షత్రియ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణ స్వామి విశిష్ట సేవలను గురించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆగస్టు 7న జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. 1869 ఆగస్టు 7న కోరంగిలో జన్మించిన పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ 1890లో ఆయుర్వేద వైద్యశాలను స్థాపించి 120 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. 1901లో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించి అగ్నికుల క్షత్రియుల హక్కులు, సామాజిక గుర్తింపు కోసం విశేషంగా కృషి చేశారు. ఆయన సమర్పించిన చారిత్రక ఆధారాల ఆధారంగా 1929లో మద్రాసు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 271 ద్వారా అగ్నికుల క్షత్రియులకు అధికారిక గుర్తింపు లభించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల నాయకులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సమాజాభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ పోషలయ్య గారు మరియు మీ టీం అందరికీ. అగ్నికుల క్షత్రియుల చిరవాంఛ, వారి చిరకాల వాంఛని ప్రతిరూపంగా చేసి జరగడానికి కారకులు శ్రీ చిలకలపూడి పాపారావు, గౌరవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకుల వారి శిల్పం, తర్వాత అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణ, తదుపరి శ్రీ పొన్నమండ శ్రీనివాసరావు గారు, పొన్నమండ విజయ్ కుమార్ గారికి క్షత్రియ ఉపాధ్యక్షుడు మరియు ఐక్య మహాసంఘ గౌరవాధ్యక్షుడు పొడ్డు సత్యనారాయణ గారికి, ఏపీ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఉపాధ్యక్షుడు, ఐక్య మహాసంఘం గౌరవ అధ్యక్షుడు వారికి సన్మానం. అగ్నికుల క్షత్రియుల జాతిపిత శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి గారి జయంతి వేడుకను రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటున్నామంటే దాని వెనుక ఆయన కృషి ఉంది. మీకోసం భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు నిత్యం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తూనే ఉన్నారు. ఈ స్థాయిలో
కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా జరగాలి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణంలో సీసీ రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, సైడ్ కాలువ నిర్మాణాలు కానివ్వండి, గ్రామ సభలు ఏర్పాటు చేసి తీసుకొచ్చారని గుర్తించారు. ఏ విధంగా రైతాంగంలో కష్టపడి పండించిన ధాన్యాన్ని గతంలో 6 నెలలకు ఒకసారి 9 నెలలకు ఒకసారి పేమెంట్ చేసుకుంటూ చివరికి వారి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎక్కువ వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా కష్టపెట్టిందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మన రైతాంగానికి 31,000 కోట్ల రూపాయలతో 2 సంవత్సరాల్లో మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ధాన్యం సేకరించి వాళ్ళకి అందించగలిగారు. ఎక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు గతంలో చెప్పండి. కష్టపడి వేటకి వెళ్ళే మన సోదరులకి 550 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి అందించగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అనేక ఆలోచనలతోటి కలిసి మనం సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేయాలి, దానికి అందరూ సహకరించాలనే ఆలోచన మనలో వచ్చినప్పుడు ఆ మార్పు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏర్పడుతుంది. చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మనం పోలవరం నిర్మాణం కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఈ కార్యక్రమాలు ప్రజలకు అంకితం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ కార్యక్రమాల వెనక ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, సోషల్ మీడియా పైన ప్రభావం మన యువత పైన ప్రత్యేకంగా చాలా బలంగా ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని దేనికోసం ఉపయోగించుకోవాలంటే, మనలో మన అవగాహన పెంచుకోవడానికి, మనం నేర్చుకున్న కొన్ని అద్భుతమైన అవకాశాల ద్వారా మనకు లభించిన ఆ నాలెడ్జ్ పట్టుదలతోటి మనం 10 మందికి అందించే విధంగా మనం ఉపయోగపడాలి తప్ప సోషల్ మీడియాని కేవలం కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేసుకునే విధంగా నడుపుతున్న తరుణంలో దానికి మనం బానిసలు కాకూడదని యువతను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఈరోజు కొనియాడుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి మీరు గుర్తించినప్పుడు అగ్నికుల క్షత్రియులు ఏ విధంగా పోరాటాలు చేశారో, గతం నుంచి వాళ్ళకున్న చరిత్ర ఏంటి, ఎంత బలంగా వాళ్ళ ఘనాన్ని నింపించగలుగుతారు, ఏ విధంగా ప్రతిరోజు వారి కుటుంబాన్ని నడిపించుకోవడానికి, బతికించుకోవడానికి, చదివించుకోవడానికి వారి పడుతున్న కష్టాన్ని ఈరోజు ఈసీ వెల్ఫేర్ నుంచి మనం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు బోట్లో మేము వెళ్తున్నప్పుడు ఏ విధంగా వారు ఆహ్వానించి మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారి నాయకత్వాన్ని స్వీకరించి అటువంటి నాయకులు మాకు ఎంతో అవసరమని ఏ విధంగా భావించి ముందుకు వచ్చారో మీరు చూశారు. అది ఈరోజు కూడా మనకు మర్చిపోలేని ఫోటోలు నాకు బాగా గుర్తు. యువకులు ఏ విధంగా ఈదుకుంటూ వచ్చి ఆ నావనెక్కి కళ్యాణ్ గారిని గట్టిగా అనుకుని మళ్ళీ అక్కడే సముద్రంలో దూకేసి ఈదుకుంటూ వెళ్ళిన సంఘటన నేను ఎప్పుడూ మర్చిపోయాను. దేనికి చూపించారు అభిమానం? ఒక మార్పు కోసం కళ్యాణ్ గారిలో ఉన్న నాయకత్వాన్ని మీరు గుర్తించారు. యువత ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే, ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఆ రోజు రైతాంగం కోసం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి ఆ కుటుంబాలందరినీ కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి ప్రతి జిల్లాలో కూడా మేము పర్యటించి అందించాం. అదేవిధంగా విశాఖపట్నంలో సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎవరైతే పాపం ప్రతిరోజు కష్టపడతారో, ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో విశాఖపట్నం పోర్టులో దాదాపు 11 బోట్లు ఆ రోజున మరి ఒక అగ్ని ప్రమాదంలో నష్టం జరిగితే వాళ్ళందరినీ కూడా ఆ రోజున జనసేన పార్టీ నుంచి ఆదుకున్నాం. ఒకరిని విమర్శించడం కోసం కాదు నేను చెప్పేది మాట. ఒకసారి మీరు నాయకత్వంలో కూడా మార్పు ఏ విధంగా వచ్చిందో మీరు చూడాలి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ అనుభవం ఈ రోజు రాష్ట్ర పరిపాలనలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మీ అందరూ చూశారు.
ఆయన ఏ విధంగా మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మనం ప్రతి కుటుంబంలో కూడా వారికి ఆదాయం పెంచే విధంగా మనం ఏ మార్గం నడిస్తే బాగుంటుందని దానిపైన అనునిత్యం ఆలోచించే వ్యక్తి. వీరిద్దరి సారథ్యంలో క్షేత్రస్థాయిలో మంత్రులుగా కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మేము చేయాల్సిన కార్యక్రమం మీ అందరి కోసం ఒకటే, నిజాయితీగా నిలబడాలి, ఒక నిబద్ధతతో పెట్టే కార్యక్రమాలు చేయాలి. యువత ఎవరైతే ఎదురు చూస్తున్నారో రాజకీయాల్లో కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఒక అవకాశం కోసం అటువంటి యువతని ముందు తీసుకొచ్చి నడిపించే విధంగా మేము నిలబడాలి. వైజాగ్ నుంచి మొదలెడితే నెల్లూరు దాకా ప్రతి అగ్రికల్చర్ క్షేత్రీయులు రకరకాల పేర్లతో పిలిచిన కూడా వాళ్ళందరూ అగ్రికల్చర్ క్షేత్రీయులు అనేటువంటి గుర్తింపు తీసుకొచ్చింది లక్ష్మణరావు గారు. సో మాకు అందరికీ అంత వినూత్నంగా నిలబడ్డారు. వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు చూపించిన అభిమానం మేము మర్చిపోలేదు. అలాగే నేను ఒక 2-3 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక ఆయన గురించి చెప్పారు. ఆయన కీర్తిశేషులు శ్రీ ముందు లక్ష్మణస్వామి గారి గురించి చెప్పిన ఆయన గురించి చెప్పాలనిపించింది. మల్లాడి సత్యలింగ నాయకర్ గారు. ఆయన గురించి చెప్పినప్పుడు ఇక్కడ చాలా చోట్ల ఆయన ప్రజలకు ఎన్నో ఆస్తులు ఇచ్చారు, చదువులు ఇచ్చారు, ఎంతోమంది పిల్లలు చదువులు చెప్పించారు. నేను అడిగాను, ఇది కేవలం ఒక కమ్యూనిటీకి చేశారా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఆయన చదువు విద్యాదానం చేశారు? అంటే ఒక నాయకుడు కులం నుంచి ఎదిగినా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప నాయకులు కొంతమంది ఉంటారు. అలాంటి మహానుభావులు సత్యలింగ నాయకర్ గారిని కూడా మనం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఆయన నమస్కారం తెలియజేస్తాం. ఆయన తర్వాత శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు. సో తన జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు అయినటువంటి శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆనాటి సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి తన జాతికి గుర్తింపు తెచ్చేందుకు తమ పూర్వీకుల చారిత్రక ఆధారాలను బ్రిటిష్ పాలకులకు ఇచ్చి వారిని ఒప్పించి అగ్నికుల క్షత్రులుగా గుర్తింపు సాధించారు. ఎంత గొప్ప విషయం తెలుసండి. అందులో బ్రిటిష్ వాడిని ఒప్పించడం అంత ఈజీ పని కాదు. ఎంత గొప్ప అథెంటిక్ న్యూస్ లేకపోతే. సో తన జాతి గౌరవమే కాదు, తన ప్రతిభతో భారతీయ వైద్య సాంప్రదాయ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయుర్వేద శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో అవపోసన పట్టిన శ్రీ లక్ష్మణస్వామి గారు 120 పైగా ఔషధాలు ఆవిష్కరించారు. ఇది అసలు సంబంధం లేని ఒక కొత్త విషయం. ఆయన అగ్రికల్చర్ క్షేత్రీయులని గుర్తింపు కావడం ఒక ఎత్తు అయితే, వైద్య శాస్త్రంలో అదో ఆయుర్వేద వైద్యంలో ఇంత సిద్ధవస్తున్న విషయం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు. వాటిని ఏదైతే ఆయన తయారు చేశారో ఆ ఔషధాలని ఇండోనేషియా, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేసి ఆయా దేశాల్లో ఉన్న రకరకాల వ్యాధుల్ని కట్టడి చేసినటువంటి ఘనత ఆయన ఉంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని తన స్వగ్రామం ఈ కోరంగిలో శ్రీ లక్ష్మణస్వామి వర్మ గారు 1890లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద కళాశాలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి మొట్టమొదటి ఆయుర్వేద కళాశాల. ఆ విలువ ఆయన తీసుకొచ్చింది. మత్స్యకార సోదరులంటే ప్రత్యేకమైన అభిమానం కలిగినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు చేసిన సేవలకు తగిన గుర్తింపు దక్కాలని భావించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించేందుకు కృషి చేశారు. చాలామంది తాతలు తండ్రులు పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేసే నేటి వ్యవస్థలో మనం మరిచిపోయినటువంటి మహానుభావుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొస్తున్నారు. ఆనం బైపాస్ మెట్టకూరు గణపతి నగర్ గ్రామంలో జాతీయ రహదారిపై కొలువై ఉన్న శ్రీ 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 నేరెళ్ళమ్మ అమ్మవారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆనం బైపాస్ మెట్టకూరు గణపతి నగర్ గ్రామంలో జాతీయ రహదారిపై కొలువై ఉన్న శ్రీ 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 నేరెళ్ళమ్మ అమ్మవారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాకాంబరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం
భక్తులతో సందడిగా మారింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఆలయం వద్ద భక్తుల సహకారంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు నక్కల రామారావు, నక్కల సత్యనారాయణరావు, గుబ్బల లక్ష్మణరావు, నక్కల సుబ్బన్న, పంపన సూర్యనారాయణ, యూత్ ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. హలో, మరి సత్యబాబు గారు, దైవభక్తులు సత్యబాబు గారు ఈ అమ్మవారికి అన్న సమర్పించారు నాకు ఇటువంటి రూపాయలు అమ్మవారు రక్షణగా కవర్ చేయమని కోరుకుంటున్నాం. కూడా మరేమంటావా? ₹100 కానుకగా సమర్పించారు. నాకు ఇటువంటి రూపాయలు ఆ నేరాలు అమ్ముతాయి. ఎలాగెలా కలర్ చేయాలి కూడా మరి అమ్మవారికి మరి ఈ శాకంబరి అమ్మవారి అలంకరణ చేయాలి. ఈ రోజు మరి నేరేడు అమ్ముతాయి. అందరూ నమస్కారం చేసి అందరినీ కాపాడు రక్షించాలని కోరుకుంటున్నాం. ఈ అమ్మవారు అన్న సందర్భం చేస్తున్నారు. ₹100 కానుక సమర్పించారు. పల్లిపాలెం వస్తాయి తిరుమల గుళ్ళ వెంకటరెడ్డి గారు ఈ అమ్మవారి అన్న సందర్భం ఇచ్చారు. ₹100 కానుక. పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మానేపల్లి గ్రామానికి గతంలో బస్సు సౌకర్యం ఉండేదని, గత కొంతకాలంగా దానిని నిలిపివేశారని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి త్వరలోనే మీ గ్రామానికి బస్సు వస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మా గ్రామంలో డ్రైనేజీలు లేవని, సమస్య ఎక్కువగా ఉందని మంత్రికి విన్నవించారు. మంత్రి మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాలు కాలంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా అర్హులైన అభ్యర్థులకు 25,000 రూపాయలు అందించామని మంత్రి అన్నారు. గొడ్డలిపాటి అధికారంలో ఉన్న 5 సంవత్సర కాలంలో దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదని, ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారని, రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తారని అన్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో విదేశీ పెట్టుబడులు రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బండితో ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని గుర్తు చెప్పేస్తే ముందుగా ఏం చేస్తారని మానవత్వం ఉన్నవాడు ఎవరైనా చనిపోయే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళాలంటే ఆ తల్లి పిల్లలకి నీటిలో బిస్కెట్ నానబెట్టి పెడుతుంది. అంటే పాలు కూడా లేక నీటిలో బిస్కెట్ పెట్టి నానబెడుతుంది. రెక్కాడితే దొక్కాన బతుకులు. మన పార్టీ నుంచి బాలసారథి గారు 2 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా ఇచ్చి
రాష్ట్ర సంఘం నుంచి 3 లక్షలు 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బుద్ధేశ్వరుడు ఇంటికి వెళ్తాడు, ఆ బుద్ధి లేకుండానే ఆ చనిపోయిన అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. కానీ బుద్ధేశ్వరుడు అతని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చెప్తాడు, తండ్రి నుంచి వైద్యం నేర్చుకున్నాడు కొడుకు, 10th క్లాస్ చదువుతున్నవాడు, హార్ట్ పంపింగ్ అంట, ఎక్కి గుద్దేసిన తర్వాత గుండెలు నట్టు గుద్దాడంట. ఏం చెప్తాడు అతనికి అవగాహన. ఎవరైనా గంజాయి కూడా దొరికితే ఆడి దగ్గరికి పాదయాత్రకి వెళ్తాడు, ఓదార్పు యాత్రకి వెళ్తాడు. ఈరోజు విష ప్రచారం చేస్తా ఉన్నారు. సూపర్ 6 ని సూపర్ హిట్ గా అమలు చేశారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి మహిళల పక్షపాతి కాబట్టి అవునా కదా, 3 సిలిండర్లు వస్తున్నాయా, ఉచిత బస్సు స్త్రీ శక్తి వస్తున్నాయి కదా, తల్లికి వందనం ఏమా. అలాగే జిల్లా అధ్యక్షులు సాయి గారు అందరి సమక్షంలో ఎన్డీఏ కూటమి సమక్షంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్రంలో అబద్ధం పరిగెడతా ఉంది, నిజం నిలకడగా వెళ్తూ ఉంది. అంతిమంగా నిజమే గెలుస్తుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఏదైతే ఈ గొడ్ల పార్టీ ఉందో అబద్ధాలతో రాజ్యం వెళ్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ అంతిమంగా విజయం తెలుగుదేశమని చూసాం. ఏదైతే సింపతి బేసిస్ మీద వచ్చిన పార్టీ గొడ్ల పార్టీ ఏదైతే ఉందో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ మరొకసారి సర్వనాశనం చేసి సంపాదించుకుందాం, దోచుకుందాం అనే నెపంతో మొన్న ప్రయత్నించినప్పటికీ ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మూలన కూర్చోబెట్టారు. ఈరోజు కేవలం విష ప్రచారం విధ్వంసానికే తెరలేపుతూ ఉన్నారు. ఓదార్పు యాత్రలో ఎవరైతే గుద్ది చంపారో మొన్న అప్పలనాయుడు గారు వాళ్ళ అబ్బాయి, మాజీ మంత్రి అప్పలనాయుడు గారి అబ్బాయి గుద్ది చంపితే బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లకుండా వాడు అత్యంత బీదరకంలో ఉండి యాదవ్ కమ్యూనిటీ అతను 45 సంవత్సరాలు అతను చనిపోతే ఏకంగా 45 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది ఆయన. అలాగే చనిపోతే కనీసం మానవత్వంతో వెళ్ళి అయ్యో మీకేం జరిగింది మేము భరోసాగా ఉంటాం, చిన్నపిల్లవాడు తెలియక గుద్దాడని ఏదో చెప్పడం పానేసి ఏదో హార్ట్ పంపింగ్ చేశాడని గుండెలెక్కి గంతులు వేసాడని బతికించడానికి ఏదో చెప్తా వస్తా అన్నాడు. గతంలో కూడా ఇలాగే గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి వచ్చిన వైనం ఉంది. ఆయన నైజం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ పాదయాత్రలు ఎక్కినా ఆయన లేకపోతే ఆయనకు పిచ్చి ఉంది. పాదయాత్ర చేసినప్పుడు అనేక దొంగ హామీలు ఇచ్చి దొంగ ముద్దులు ఇచ్చి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చి తర్వాత వెన్ను చూపించారు. ఒక్క హామీ అన్నా ఆయన పాదయాత్రలో నెరవేర్చారు. యువగళం పేరుతో లోకేష్ గారు పాదయాత్ర చేసి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు. ఆయన పిచ్చి ఏంటంటే పాదయాత్ర మళ్ళీ వెళ్తే ప్రజలు నాకు మొన్నట్లా ఓట్లు వేసేస్తారనే పిచ్చి భ్రమ. నేను పాదయాత్రలోకి వెళ్ళకపోవటం వల్లే గత 23-24 ఎలక్షన్లో ఓడిపోయిననే పిచ్చి భ్రమలో ఉన్నాడు ఆయన. మళ్ళీ పాదయాత్ర చేస్తా, మళ్ళీ అధికారంలో తీసుకుని వస్తా అన్నాడు. పాదయాత్ర చేసి ఏం చేశాడంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. 2 కోట్ల ముద్దులు ఇచ్చాడు, 100 కోటి అబద్ధాలు చెప్పాడు. కాబట్టి ఆయన నమ్మి పరిస్థితుల్లో లేరు. ఈరోజు జరుగుతున్న విష ప్రచారం తిప్పికొట్టాలి, మనం చేసే మంచిని ప్రజలకు వివరించాలని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. ప్రజలకు మేము ఏం చేసాం, ఈ 2 సంవత్సరాల్లో ఎంత మంచి చేసాం, పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6ని అమలు చేసాం. అదేవిధంగా రోడ్లు ఎక్కడ అభివృద్ధి అనేది చేసి చూపిస్తూ ఉన్నాం. ప్రపంచ స్థాయి అమరావతిని నిర్మించబోతా ఉన్నాం. అలాగే పోలవరం 2027కి ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం తీసుకుని వస్తున్న లక్షల కోట్లలో పెట్టుబడులు ఈ పెట్టుబడుల వల్ల ఇటు నిరుద్యోగ సమస్య కానీ ఆర్థిక వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ బలోపేతం చేయడం విషయంలో కానీ ఇవన్నీ దోహదపడతాయి. ఏదేమన్నప్పటికీ పాలన తెలియని ఒక వ్యక్తికి పాలన అందిస్తే విధ్వంసం వినాశనం. ఇప్పుడు వికాసం వైపు వెళ్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఈ ఎన్డీఏ కూటమి కలిసే ఉంటుంది. 15 సంవత్సరాలు రాబోయే 15 సంవత్సరాలు కూడా
ఈ ఎన్డీఏ కూటమి 15 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా కలిసి ఈ సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చేనేత చెయ్యూత అనే కార్యక్రమంలో భాగంగా 25,000 రూపాయలు చేనేత కార్మికులకి కళాకారులకి అందజేస్తూ ఉన్నాం. ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు, అయినప్పటికీ వాళ్ళ కష్టాలు తెలిసిన మనిషిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 25,000 రూపాయలు అందజేయడం జరిగింది. సుమారు 54,000 మంది చేనేత కార్మికులకి ఈ యొక్క 25,000 రూపాయలు అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్లు మామూలు మగ్గాలకి, అలాగే మరమగ్గాలకి 500 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకి ఇవ్వడం జరిగింది. ఏదేమన్నప్పటికీ 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తులా పోరాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం చూడబోతా ఉన్నాం సువర్ణాంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం పెరుగుతుందని, సమస్యలు త్వరగా గుర్తించి పరిష్కరించే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం కల్వచర్లలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం పెరుగుతుందని, సమస్యలు త్వరగా గుర్తించి పరిష్కరించే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం కల్వచర్లలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలు నేరుగా ప్రజా ప్రతినిధుల ముందు ఉంచే అవకాశం కల్పించడం ద్వారా వేగవంతమైన పరిష్కారాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఆర్జీపై ప్రత్యేకంగా పర్యవేక్షణ నిర్వహించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం ఆల్రెడీ ఉందా స్థలం? మీరు ఉన్నారా అందులో? స్థలం చూపించలేదా? పట్టా ఇచ్చారా? స్థలం ఎక్కడది? పట్టా ఉంది ఉన్నా మీ దగ్గర? డిపార్ట్మెంట్ డిఈ, ఏడి, ఏఈలు ఉంటారు. ఒక డేట్ ఇస్తాను, ఆ టైంకి చెప్తానండి. ఎవరికి ఇవ్వట్లేదు. అలా ఎన్ని అవుని ఎక్కడ ఎత్తున్నారు ఆ ఊళ్ళో చెప్పి చేయమన్నారు. చెప్పట్లేదు. అదే అడిగాను నేను. ఇప్పుడే గంట కదా వచ్చి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిందండి. పిల్లలు లేచిందండి. పిల్లలు నేను చేస్తున్నానండి. 16వ తారీఖు చనిపోయారండి బాబు అండి. మరి ఆధారం ఏమీ లేదండి. ఆ బాబుని తీసుకెళ్తారు కూడా మరి డబ్బులు లేవండి. మధ్యాహ్నం కొద్ది చచ్చిపోయాడండి. రాత్రి ఎవరున్నారు ఇతనికి? ఇప్పుడు ఎవరున్నారు? విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం ఆలమూరు మండలం కలచెర్ల గ్రామం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుపుకొని కరపత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, పెంచిన పింఛన్లు తదితర పథకాలు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. అప్పుడు జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేయడానికి చాలా సమయం పట్టిందన్నారు. అయినా ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రూపాయలు ప్రతి నెల అందుతున్నాయి కదా? ఎలా ఉన్నారు కుటుంబ సభ్యులంతా? ఇంట్లో వాళ్ళందరూ? పిల్లలందరూ అలాగే బాగున్నా అమ్మా? పెన్షన్ అందుతుందా? ఓకే అమ్మా. పిల్లలందరూ బాగున్నారా? వాళ్ళ తాత ఎలా తిరుగుతున్నది? చేస్తారులే, వచ్చినప్పుడు పెడతారు. అలాగే పేరు ఇవ్వండి. మామూలుగా
ఇది సోదరమ్మా కాదు, రిజబిలిటీ సోదరమే. సరే సరే అయితే పోలవరం జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో ఏరియా ఆసుపత్రిలో విషాద మలేరియా జ్వరంతో చిన్నారి మృతి. జ్వరంతో ఆసుపత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. అత్యవసర వైద్యం కోసం భద్రాచలం రిఫర్ చేసిన వైద్యులు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ చింతూరులో ఏరియా ఆసుపత్రిలో విషాద మలేరియా జ్వరంతో చిన్నారి మృతి. జ్వరంతో ఆసుపత్రికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు. అత్యవసర వైద్యం కోసం భద్రాచలం రిఫర్ చేసిన వైద్యులు. అంబులెన్స్ అందక ఆలస్యమైందని కుటుంబ సభ్యుల ఆరోపణ. డీజిల్ ఖర్చు పెట్టి ప్రైవేట్ అంబులెన్స్ లో వెళ్లాలని చెప్పారని ఆరోపణ. తరలింపులో ఆలస్యంతో చిన్నారి మృతి. ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా. లాస్య మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. బాధ్యులపై చర్యలు తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.